వెల్కమ్ టు 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 8 అన్‌సీన్‌లో నిన్న క్లాన్స్ ఏర్పడింది కదా! కొత్త క్లాన్ చీఫ్‌గా కిరాక్ సీత ఎన్నుకోబడింది. సో, కిరాక్ సీత ఏమైందంటే యాక్చువల్‌గా లీడర్‌షిప్ మారింది కాబట్టి క్లాన్‌లో టీమ్ మెంబర్స్ కూడా మళ్ళీ ఎవరి డెసిషన్ వాళ్ళు తీసుకొని ఎవరు ఏ క్లాన్‌లోకెళ్ళాలనుకుంటున్నారో నిర్ణయించుకునే ఇది ఆఫర్ మీటే ఇస్తున్నాడు 'బిగ్ బాస్' అంటూ చెప్తారు. సో, అందరూ ముందుగానే లాస్ట్ వీక్ నుంచి నిఖిల్ మీద ఉన్న వ్యతిరేకతతో అంటే నిఖిల్ మీద కాదు. నిఖిల్ సోనియా మాటే వింటున్నాడు అన్న ఒక ఇదితో అందరూ గూడా అనుకుంటారనమాట. నేను అనవసరంగా నిఖిల్ టీమ్‌లో ఉన్నాను. అది ఇది ఆపర్చునిటీ వస్తే నేను పక్క టీమ్‌కి జంప్ అవుతాను. ఆఖరికి పృథ్వీతో సహా అనుకున్నారు. సో, ఈ వీక్ అదే ఇంప్లిమెంట్ చేస్తారు. కాకపోతే నిఖిల్ టీమ్‌లో సోనియా అండ్ పృథ్వీ స్టాండర్డ్‌గా ఉంటారు. మిగతా వాళ్ళంతా సీత వైపు వెళ్తామని మొగ్గు చూపారు. ఏమవుతదంటే ఫస్ట్ విష్ణుప్రియని పిలుస్తారు. విష్ణుప్రియ ఇంకా బిగ్ బాస్ నువ్వు గనక కాంతార టీమ్‌లోకి వెళ్ళాలనుకుంటే ఎందుకంటే నిఖిల్ టీమ్‌లో ఉంది గదా! నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు రీజన్ చెప్పి అక్కడ బ్యాడ్జ్ ధరించి వెళ్ళొచ్చని చెప్తారు. విష్ణుప్రియ చెప్తది ఇక్కడ నాకు రికగ్నైజేషన్ లేదు. అండ్ నేను చీఫ్‌గా సీతను ఎప్పటినుంచో అవ్వాలనుకున్నాను. అండ్ అది నా సపోర్ట్ మొత్తం ఆమెకి ఇద్దామని చీఫ్‌గా నిలబడడానికి నా సపోర్ట్ ఇద్దామని వెళ్తున్నాను అని చెప్పి విష్ణుప్రియ ఇటొచ్చేస్తది. ఆ తర్వాత సోనియా, సోనియా ఏం చెప్తదంటే అసలు నేను పక్క క్లాన్‌కి వెళ్ళాలనుకోవట్లేదు అన్నందుకు ఏ రీజన్స్ చెప్పాలో ఆమె చెప్తుంది. అండ్ వాళ్ళసల నాతో ఏమైనా షేర్ చేసుకోవడానికి గానీ, ఏమైనా మాట్లాడడానికి గానీ అస్సలు నన్ను ఎలోవే చేయట్లేదు. కోఆర్డినేషనే లేదు మా ఇద్దరి మధ్యలో. అండ్ ఆల్సో ఇందాక సీత, పృథ్వీ, సోనియా ఆఖరికి మిగిలిపోతే ఎవరిని చూసుకుంటావు అని అన్నదానికి కూడా పృథ్వీనే చేసుకుంటాను అని చెప్తుంది. అంటే ఇక్కడ తన క్లాన్‌ని ఎంచుకునేటప్పుడు కూడా ఎమోషనల్ బాండింగ్ చూసి చేస్తుందా? ఇది కరెక్ట్ కాదు అనిపించింది నాకు. సో, అలాగా ఎమోషనల్ చూసే క్లాన్ కంటే గేమ్‌లా చూడాలి. గేమ్ పర్స్‌పెక్టివ్‌లో ఉండాలని, ఈ క్లాన్‌లో ఉండాలని నేను అనుకుంటున్నానని నిఖిల్ క్లాన్‌లోనే ఉంటది. నైనిక వచ్చేసి సీతనే చేసుకుంటది. ఏందంటే నేను ఫస్ట్ నుంచి మేమందరం క్లాన్‌లో లీడర్ అవ్వాలి అది ఇది అనుకున్నాము. అండ్ ఆల్సో సీత స ఈ క్వాలిటీస్ ఎలా ఉంటాయో చూడాలి చీఫ్‌గా. ఇప్పుడు కొత్తగా కంటెంట్ అయింది కాబట్టి అని నైనిక గూడా చెప్తది. ఇక్కడ ఒకటేంటంటే నైనిక గూడా అటెళ్ళిపోవడం కూడా అసలు అప్పటికే విష్ణుప్రియ ఎళ్ళిపోతుంటే నిఖిల్ ఫేస్ మాడిపోద్ది. ఇంక నైనిక గూడా ఎళ్ళిపోయేటప్పటికి ఫేస్ అంతా ఎందుకంటే నైనికకి లాస్ట్ వీక్ సేవ్ కూడా అదే లాస్ట్ నామినేషన్స్‌లో సేవ్ కూడా చేశాడు. పృథ్వీని కూడా కాదని మాటొస్తదని తెలుసు. పృథ్వీ, సోనియా వీళ్ళు అడుగుతారు తననే అని కూడా తెలుసు. తెలిసినా కూడా నైనికాకిచ్చాడు. ఎందుకంటే నైనికాకి తన మీద ఉన్న ఒపీనియన్ పోవాలని. నాగార్జున సార్‌కి చెప్తది కదా! తన దగ్గరికెళ్లి మాట్లాడాలంటే భయంగా ఉంది. ఎందుకంటే తన చుట్టూ సోనియా వీళ్ళందరూ ఉంటున్నారు. సో, నేనెవరైతే మీదైతే చెప్పడానికి ఎళ్తున్నానో వాళ్ళే తన పక్కన ఉంటున్నప్పుడు నేనింక అందుకే తన దగ్గరికెళ్ళట్లేదు. కొంచెం గ్యాప్ వచ్చింది అని చెప్తది నైనికాకి నిఖిల్ గురించి నాగార్జున గారితో. సో, అది పోవాలని చెప్పి నామినేషన్స్‌లో ఈమెను సేవ్ చేస్తాడు. కానీ ఈమె అది కూడా గుర్తుపెట్టుకోకుండా ఫస్ట్ వీళ్ళు స్టిక్ అయ్యారన్నారు కదా! నిఖిల్‌ని వదిలేసి ఏ టీమ్ ఉంటే ఆ టీమ్‌కెళ్ళిపోదామని ఎందుకంటే ఈ సోనియా దెబ్బతో. సో, టీమ్‌లోకి జంప్ అవుతుందని చెప్పేసి బిగ్ బాస్‌కి వచ్చేస్తది ఈమె. పృథ్వీ వస్తాడిక్కడ. పృథ్వీ చెప్పిన రీజన్ చూస్తే చిరాకొచ్చింది. ఎందుకంటే నిన్న నిఖిల్‌తో బలంగా అడుగుతాడనమాట. ఏమని? "నువ్వు నాకెందుకు ఇలా సేవ్ చేయలేదు? నైనికాకెందుకు చేశావు?" అని అడుగుతాడు. అంటే ఏంటి నా నా నేను నీకు ఈ టీమ్‌లో స్ట్రెంత్ లాగా అనిపించలేదా? నన్నెందుకు సేవ్ చేయలేకపోయావు? నేను నామినేషన్స్‌లో కూడా ఓటింగ్‌లో కూడా లాస్ట్‌లో ఉన్నానని లాస్ట్ వీక్ నేను డేంజర్ జోన్‌లో ఉన్నా అని తెలుసు గదా! అయినా కూడా నన్నెందుకు చేయలేదు? నాకేమనిపిస్తుందంటే నువ్వు ఇక్కడ సేఫ్ ప్లే చేసావు. నాతో నువ్వు తలపడలేవు. అందుకే నైనికాకిచ్చావని నాకనిపిస్తుంది. అని పృథ్వీ అని కొంచెం వ్యతిరేకత చూపిచ్చి నాకనిపిస్తుంది ఇప్పటికిప్పుడు డెఫినెట్‌గా నాకు గనుక ఒక ఆపర్చునిటీ వచ్చి వేరే క్లాన్‌కి మారిపోవచ్చు. అంటే నేనెళ్ళిపోతాను. నాకు నీ గురించి అర్థమైంది అన్నట్టుగా పృథ్వీ మాట్లాడుతాడు. అలాంటి పృథ్వీ ఇక్కడ ఎవరి టీమ్‌కెళ్తావు, ఎవరి క్లాన్‌కెళ్తావు అంటే పృథ్వీ సీత క్లాన్‌కెళ్తానంటే గేమ్ అసలు వేరే లెవెల్ ఉండేది. కానీ ఇక్కడ పృథ్వీ పాడిందే పాట. నేను నిఖిల్ క్లాన్‌లోనే ఉంటాను. ఎందుకంటే టాస్క్ ఆడడానికి కూడా గేమ్ ఆడడానికి కూడా నిఖిల్, నేను తలపడితే ఆ గేమ్ చాలా ఈజీ అయిపోతది అన్నట్టు మాట్లాడాడు. ఇది ఎంతవరకు కరెక్టు? పక్కనుండి పక్కనోళ్ళతో తలపడడం ఈజీనా? లేదంటే నువ్వు గేమ్‌లో ఆడడానికొచ్చావు. ఈజీగా గేమ్ ముగించేసి ఎళ్ళిపోవడానికి కాదు. నీ పెర్ఫార్మన్స్ చూపించడానికొచ్చినప్పుడు, పెర్ఫార్మన్స్‌కి స్కోప్ ఎక్కడుంటదో అక్కడికెళ్ళాలి. అది పృథ్వీ చాలా బ్యాడ్ చేశాడనిపించింది. ఇక్కడ నబీల్ వచ్చేసరికి సీతకి చాలా కష్టపడే తత్వం ఉంది. సో, మేము ఫస్ట్ నుంచి కూడా మేమిద్దరం చీఫ్ అవుదాం అన్న రోజు అనుకుంటున్నాము. సో, అలాంటిది తనయ్యింది. నేను నాకు నాకు తనకు కావాల్సినంత సపోర్ట్ నేనిస్తాను. అందుకే నేను ఆ గ్రూప్‌లోకెళ్దాం అనుకుంటున్నాను.
అని చెప్తాడు. ఇంతలోకొచ్చేసి ఆదిత్య ఓం వస్తారు. ఆదిత్య ఓం కూడా చెప్తారు, ఆమె చాలా కరేజ్ ఉంది, చాలా బ్రేవ్, నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తదని నేను నమ్ముతున్నాను. అండ్ గ్రూప్ గనక ఆడితే గ్రూప్ అంతా కలిసి గనక నిఖిల్ టీమ్ మీద వాళ్ళు వాళ్ళు స్ట్రాంగ్ అని ఇప్పటికే ప్రూవ్ అయిపోయింది నిఖిల్ టీము. సో, వాళ్ళ మీద గనక ఇటువైపు గ్రూప్‌లో ఉండి ఆడితే ఇదే వేరు, ఆ కిక్కే వేరు అన్నట్టు ఆదిత్య ఓం చెప్తాడు. నాకు మంచి అవకాశం వచ్చింది, నేను ఉపయోగించుకుంటాను అని కొత్త టీమ్‌లోకి ఎంటర్ అయ్యి సీతకి థాంక్స్ చెప్తాడు. ఆ తర్వాత ఇంతలో యష్మి వచ్చి, యష్మి కూడా తన ఒపీనియన్ చెప్తుంది. నేను సీత టీమ్‌లోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సీత ఫస్ట్ టైమ్ చీఫ్ అయింది. తను బాగా చేస్తది. తను చాలా స్ట్రాంగ్ ఉంటది. తన చెప్పే మాటలు బట్టి తను మంచి చీఫ్ అవుతది అని నాకనిపించింది. సో, నా సపోర్ట్ ఇద్దామని నేనెళ్తున్నాను అని చెప్తది. ఇటువైపు పృథ్వీ గొణుకుతా ఉంటాడు సోనియాతో. యాక్చువల్‌గా ఏంటి, యష్మి ఇటువైపు వచ్చేదే, మన క్లాన్‌లోకి వచ్చేదే. కాకపోతే నువ్వున్నావని రాలేదన్నట్టుగా సోనియాకి డైరెక్ట్‌గా చెప్తాడు. ఇప్పుడు ఉన్న అందరూ ఈ సీత టీమ్‌లోకి వచ్చేయడంతో ఏమైపోయిందంటే, ఇప్పుడు తర్వాత మణికంఠ వస్తాడు. మణికంఠ వచ్చి నేను కూడా కాంతార టీమ్‌కెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే శక్తి టీమ్‌లో ఆల్రెడీ పనిచేశాను. నిఖిల్ ఎలా అయితే చేస్తున్నాడో, లీడర్‌షిప్ ఎలా అయితే ఉందో అదంతా నేను చూసేసాను కాబట్టి కాంతార టీమ్‌కెళ్దాం అనుకుంటున్నానంటే బిగ్ బాస్ ఒక అనౌన్స్‌మెంట్ ఇస్తాడు. బాబు ఆల్రెడీ అక్కడ ఫుల్ అయిపోయింది. నువ్వు ఇంకా అక్కడికెళ్ళి ఎక్కడ ఇరుక్కుంటావు? ఈ ఈ గ్రూప్‌లో చూస్తేనేమో ఇద్దరే ఉన్నారు. సో, నువ్వేం చేస్తావంటే ఒకవేళ నువ్వు కాంతార టీమ్‌కెళ్దాం అనుకుంటే నువ్వు అక్కడైనా ఎవరితో అయినా స్వాప్ చేసుకోవచ్చు. అంటే ఎవరైనా నిఖిల్ టీమ్‌లోకి రావాలి అని ఇంట్రెస్టెడ్ ఉంటే ఇటొచ్చేసి నువ్వు అటు జంప్ అవ్వచ్చు. అంటే ఎవ్వరు కూడా ససేమిరా అంటారు. ఈవెన్ సీత కూడా నన్ను చూజ్ చేసుకొని వచ్చినోళ్ళని నేను వాళ్ళని స్వాప్ చేయను. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు నన్ను చూజ్ చేసుకొని వచ్చారు కదా అని సీత కూడా కరాకండిగా చెప్పేస్తది. సరే ఇక చేసేదేమి లేక మణికంఠ ఉసూరు మనకుండా వెళ్ళి నిఖిల్ టీమ్‌లో కూర్చుంటాడు. ఏ మాత్రం ఇది లేకుండా. అక్కడ ఛాన్స్ ఉంటదా? ఉండదా? అని తెలుసుకోకుండా మణికంఠ అంత మెజారిటీ ఉన్నప్పుడు కూడా ఓకే. ఓకే. తన ఒపీనియన్ తను చెప్పాడు. అందులో ఏమి లేదు. ఇటువైపొచ్చేసరికి ప్రేరణ అసలు అతను అవ్వడంతోనే ఇక ప్రేరణ అరుపులు మొదలెట్టేస్తది. బిగ్ బాస్ ఇది అన్‌ఫెయిర్ బిగ్ బాస్. ఎందుకంటే లాస్ట్ టైమ్ కూడా ఇంతే, కంటెండర్ చీఫ్‌ని సెలెక్ట్ చేసేటప్పుడు లేదు, సేమ్ లాస్ట్ టైమ్ కూడా క్లాన్ మెంబర్స్‌ని సెలెక్ట్ చేసేటప్పుడు నన్ను లాస్ట్‌లో నుంచోబెట్టారు. నాకు వేరే ఆప్షన్ లేకుండా అయిపోయింది లాస్ట్ టైమ్ కూడా. ఇప్పుడు కూడా అలాగే చేశారు. నేను అస్సలు ఒప్పుకోను బిగ్ బాస్. నాకు ఆప్షన్ కావాలి. నేను నా ఒపీనియన్ తీసుకోవాలనుకుంటున్నానంటే సేమ్ చెప్తారు. మణికంఠకి ఏదైతే చెప్పారో, అమ్మ నువ్వు స్వాప్ అవ్వాలంటే కాంతార టీమ్‌లో ఒకళ్ళని నన్ను పంపించి నువ్వు ఇక్కడ కాంతార టీమ్‌కి వెళ్ళొచ్చమ్మా. ఎవరినైనా కన్విన్స్ చేసుకో స్వాప్ అవ్వడానికి అని చెప్తారు. సో, ఇక్కడ ఎవ్వరు కొన్ని డిస్కషన్ జరిగాక వద్దు, వద్దు అన్నట్టుగానే సీత ఉంటది. కానీ ఇక్కడ యష్మి చాలా స్పోర్టివ్‌గా తనకు తానే చెప్తది యష్మి. "ఏం పర్వాలేదు, నేనెళ్తాను. నేనిక్కడ గేమ్ ఆడడానికొచ్చాను. ఏ టీమ్ అయినా నాకు పర్వాలేదు. నేను అటే ఎళ్తాను" అంటది. అప్పుడు ప్రేరణ సీత ఫస్ట్ వద్దన్నా కూడా తర్వాత ఒప్పుకుంటది. ఎందుకంటే ఇంకా చేసేదేం లేదు. ఈమె రెడీ అయిపోయింది ఎళ్ళిపోవడానికి కదా! అన్నట్టుగా సరే అని చెప్పి ఒప్పుకుంటారు. ఇంకా ఇటువైపు వస్తుంది. ఇప్పుడు సీత ఏమైతే మణికంఠ ఇక్కడ ఒక పాయింట్ రైజ్ చేస్తాడు. అమ్మ నువ్వు ఇందాక నేను అడిగినప్పుడు ఎందుకు ఒప్పుకోలేదు మరి? ఇందాక నేను అడిగాను కదా స్వాప్‌కి, అప్పుడెందుకు ఒప్పుకోలేదు? సీత నా ఇష్టం మణికంఠ అని పెద్ద అరుస్తది సీత. అండ్ ఆల్సో యష్మి ఇటువైపు వచ్చాక యష్మిని కూడా అడిగితే యష్మి అంటది, "అరేయ్! మరి నువ్వు అడిగినప్పుడు నాకలా అనిపించలేదురా. నీకివ్వాలని మాత్రం నాకస్సలు అనిపించలేదు. అందుకే ఇవ్వలేదు" అని చెప్పింది. చేస్తే ఏదేమైనా రాజు ఎక్కడున్నా రాజే అంటాడు. అందరూ నవ్వుకుంటారు. సరే ఇంక అయిపోద్ది. ప్లాన్ అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. ఇంకా ఇద్దరు టీమ్స్. తర్వాత వెంటనే ఇక్కడ లగ్జరీ వస్తదనమాట వీళ్ళకి. ఏమైంది ఇంతలోకి ఆదిత్య, ఓం గారొచ్చి సీతకి మెచ్చుకుంటాడనమాట. "అమ్మ నీ వల్లే వచ్చింది. చాలా థాంక్స్ అమ్మ" అంటూ చెప్పుకుంటాడు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతారు. అసలు ఏంటి పాపం నిఖిల్‌కి ఎవ్వరు ఎళ్ళలేదు అని డిస్కస్ చేసుకుంటా ఉంటారు. అంతా వల్లే, ఆయనేమన్నా ఇది అంతా సోనియా వల్ల ఎళ్ళలేదన్నట్టు మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ సీత ఒక పాయింట్ మాట్లాడుతది. నేను సోనియానే గాదు, సీతను గూడా నిఖిల్‌ని గూడా తప్పు పడతాను. ఆయన సేఫ్‌గా ఆడలేదా? ఆయనేమన్నా బాగా ఆడుతున్నాడా? అని చెప్పి సీత గూడా అంటా ఉంటది. సీత ఏదున్నా కరెక్ట్ మాట్లాడుతది. నిన్న నిన్నెవరు నైనికాని తీసేసి ప్రేరణని పెట్టినప్పుడు కూడా తన ఫ్రెండ్ అయ్యుండి గూడా నైనికాని తీసేసి అసలు ఉన్న పాయింట్ క్రిస్ప్‌గా అసలు ఏదైతే ఉందో అదే చెప్పేస్తది స్ట్రెయిట్‌గా. డొంక తిరుగుడు అనేదే ఉండదు. ఇటువైపొచ్చేసి సోనియా కొంచెం అప్‌సెట్ అవుతది. అందరూ గ్రూప్ గేమ్ అంటా ఉంటారు. గ్రూప్ గేమ్ వల్లే నువ్వు చాలా గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అది ఇది అని అంటూ ఉంటారు. గ్రూప్ గేమ్‌లో మీరు కూడా ఉన్నారు కదరా! నిఖిల్, పృథ్వీ గూడా ఉన్నారుగా. వాళ్ళని మాత్రం ఎందుకు అఫెండ్ చేయట్లేదు? నన్ను మాత్రమే ఎందుకు ఇష్టపడట్లేదు అందరూ అన్నట్టుగా సోనియా అంటా ఉంటది పాపం. ఇటువైపేమో మణికంఠ పాపం లగ్జరీ గేమ్ ఎటువైపు లగ్జరీ ఉంటదో, అంటే ఈ క్లాన్ వాళ్ళకి ఈ డ్రాగన్ రూమ్ అయన్నీ ఇచ్చారు కదా! ఎటువైపు లగ్జరీ ఉంటదో అటువైపు మణికంఠ ఉండడు. అదే చెప్పుకొని నవ్వుకుంటా ఉంటారు ఇటువైపు పృథ్వీ వీళ్ళంతా. ఈ విషయం నైనిక వచ్చేసి, ఎందుకంటే నైనికనే సోనియాకి, నైనికాకి జరిగిన డిస్కషన్‌లో అంటది సోనియా.
ఆ గ్రూప్ గేమ్ అన్నప్పుడు నన్ను మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. నిఖిల్‌ని, పృథ్వీని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? నేనేమన్నా షేర్ చేసుకుందామన్నా ఒక ముందడుగేసి నన్ను ఎవ్వరు అలౌ చేయట్లేదు. అది ఇది అని మాట్లాడుకుంటున్నప్పుడు నైనిక వచ్చి ఇటు చెప్తది సీతకి. ఇలా జరిగింది నిన్న అన్నప్పుడు సీత అంటది, "అసలు నువ్వు ఎప్పుడు గేమ్ ఆడిందా? అసలు ఆమె ఎప్పుడైనా గేమ్ ఆడిందా?" అండ్ ఆల్సో నేను నిఖిల్ కూడా సపోర్ట్ చేయట్లేదు. ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ నిఖిల్ కూడా ఆయన సేఫ్ గేము. కొన్నాళ్ళే చూస్తారు ఎవరైనా అన్నట్టు సీత కూడా మాట్లాడుతుంది. పక్కనే ఉన్న నబీలు మంచి పాయింట్ అన్నాడు. నేను నిన్న ఎళ్లి సోనియాని నామినేట్ చేశానా? పృథ్వీని నామినేట్ చేశానా? అసలు నిఖిల్ నిన్నటి నుంచి నాతో మాట్లాడట్లేదు. ఏమైందో ఏమో! ఇక్కడ గ్రూప్ గేమ్ కాకుండా దీన్నేమంటారు? నేను ఇండివిడ్యువల్ గేమ్ ఆడాలి అది ఇది అని నాకు చెప్తది మళ్ళీ. ఇక్కడ ఎవరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు? నేను ఎవరిని నామినేట్ చేస్తే ఎవరు మాట్లాడట్లేదు నాతో. నాకే అర్థం కావట్లేదు అని నబీల్ అంటున్నాడు. మరి ఏంటో మరి సోనియా వచ్చేసి ఆదిత్య గారితో సారీ చెప్తా ఉంటది. ఏమ ఏం సారీనో? ఎప్పుడు జరిగింది? ఎప్పుడు సారీ? ఏంటో కొంచెం క్లారిటీ చేసుకుందాము. ఎందుకొచ్చిందిలే అని అనుకుందో ఏమో! సరే ఇంకా ఆ తర్వాత మాట్లాడుతూ ఉంటారు. మీ టీమ్ చాలా బాగా ఫార్మ్ అయింది. చాలా స్ట్రాంగ్ అండ్ యష్మి కూడా చాలా స్ట్రాంగ్ అండ్ స్పోర్టివ్‌గా తీసుకొని మీ గ్రూప్‌లోకొచ్చింది అన్నట్టు చెప్తా ఉంటాడు. అవును. అవును. మేము స్ట్రాంగే మాకు తెలుసు అన్నట్టు అంటున్నాడు. కానీ ఇక్కడ ఈయన ఒకడు మార్చుకోవాలి. నిన్నే ప్రేరణ క్లాస్ పీకింది ఆదిత్య గారిని. ఎందుకంటే నువ్వు పదే పదే నామినేషన్స్‌లో మీరు ఎవరు సోనియాని సోనియా పాయింట్స్ చెప్పేటప్పుడు మీరు స్ట్రాంగ్, మీరు చాలా బ్రెయిన్ ఉంది. మీకు అది ఇది అని మాట్లాడతారేంటి? ఆ అమ్మాయి అదొక ఎసెట్‌గా తీసుకుంటుంది. అది తన స్ట్రెంగ్త్‌గా తీసుకొని తను పదే పదే అవును నేను స్ట్రాంగు నేను బ్రెయిన్‌గా, లాజిక్‌గా మాట్లాడగలను. అది ఇది అని స్ట్రెంగ్త్‌గా యూజ్ చేసుకొని ఒకటికి 10 సార్లు చెప్తుంది. మీరు కూడా 10 సార్లు చెప్తున్నారు. ఆ అమ్మాయి అది జనానికి వినిపించాలని ఇంకా ఇంకా అరుస్తుంది. మీరు ఇలాంటివి చేయడం ఆపండి. మీరు ఆ అమ్మాయికి ఎక్కువ ఫేమ్ ఇస్తున్నారు. మీరు నామినేట్ చేసేటప్పుడు అమ్మాయి విషయాల్లో ఉన్న డ్రాబ్యాక్స్ చెప్పండి ఒప్పుకుంటాము. కానీ ఆ అమ్మాయికి ఎందుకు అంత హైప్ తీసుకొస్తున్నారు అన్నట్టు ప్రేరణ స్ట్రెయిట్‌గా చెప్తది ఆదిత్య గారికి. అయినా కూడా ఆయన వినకుండా మళ్ళీ ఇందాక జరిగిన సిట్యుయేషన్‌లో కూడా అలాగే అంటాడు. సోనియాతో మీ టీమ్ స్టైల్ స్ట్రాంగ్ కాకపోతే యష్మిని సపోర్ట్ చేద్దామని ముందు ఈళ్ళని పొగుడుతాడు. తర్వాత చెప్తాడు అసలు విషయం. ఇక్కడ సీత వాళ్ళ టీము ఎటు తన యష్మి అందులోకెళ్ళాలనుకుంటుందిలే వదిలేసేయండి ఇంకా అది ఇది టాపిక్ డిస్కషన్ అప్పుడు యష్మి అంటదా నేను ఫిక్స్ అయిపోయాను లేరా నేను వెళ్ళిపోదామని. ఎందుకంటే నాకు ఏ టీం అయినా ఒకటే ఏముంది అక్కడ వీళ్ళు పర్టికులర్‌గా ఈ టీమ్‌కే రావాలి అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు సో, ఆ పడంలో నాకు ఏం ప్రాబ్లమ్ లేదు అన్నట్టుగా యష్మి చెప్పింది. అయిపోయాక ఇటు మణికంఠ వచ్చి అప్పటిదాకా సన్నాయి నొక్కులు నొక్కాడు కదా! నేను కాంతారాకే ఎళ్తానని చెప్పి దాన్ని ఎలాగో పూడ్చుకోవాలి కాబట్టి నిఖిల్ దగ్గరికొచ్చేసి నిఖిల్ నేను 100% ఇస్తాను గేమ్‌లో నేను ఎట్లాగైనా గట్టిగా ఆడాలిరా ఈసారి మనం. అది ఇదని కొంచెం మాట్లాడుకున్నాడంట. మాట్లాడుకొని నువ్వు నాకు ఏ విధంగా బెనిఫిట్స్ ఇస్తావు అన్నట్టుగా మాట్లాడాడంట. అది నిఖిల్ ఈ యష్మి వీళ్ళందరూ గ్రూప్‌లో మాట్లాడుకుంటూ చెప్తున్నాడు నిఖిల్. ఇలా అంటున్నాడు. నువ్వు అప్పుడు నేను చెప్పాననమాట. ఫిజికల్ టాస్క్ ఏమన్నా ఉంటే పృథ్వీ నేను చూసుకుంటాం. నిన్ను ఇన్వాల్వ్ చేయము అని చెప్పాను. ఎందుకంటే నిన్ను గనక పంపిస్తే అది ఫుడ్ మీద బేస్ అయ్యున్న టాస్క్‌లు గదా! సో, లగ్జరీ టాస్క్ కాబట్టి మనం ఫుడ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటది. అలాంటి టాస్క్‌లు మేము ఆడతాం. మిగతాయి ఏదన్నా నేను ఈక్వల్‌గా నీకు ఇది ఇస్తాను. ఏంటి పార్టీ ఇస్తాను అని చెప్పాడంట. సో, అయితే అవునా! అయితే నాకు ఆ టాస్క్‌లో ఇవ్వవా అని అడుగుతున్నాడంట. ఇంకా ఈడితో ఎందుకు తలనొప్పి అప్పుడు చూసుకుందాంలే అని. అరే ప్రతి దానికి అందరికి ఈక్వల్‌గా షేర్ చేసుకుందాం అని చెప్పి వచ్చేసాను అని చెప్తున్నాడు. రాబయ్యను, ఆదిత్య గారు నబీలును, ఆదిత్య గారు కూర్చొనుంటారు. నాకిందాక మండిందసల. నేనసలు ఇందాక ఒకటి చెప్దాం అనుకున్నాను గ్రూప్ సెలక్షన్స్ అప్పుడు. నేనేమన్నాం అనుకున్నానంటే, ఇది నిఖిల్‌కి గట్టిగా తగలాలి. ఏమన్నాననుకోండి, సీతకి గైడెన్స్ అవసరం లేదు. ఇండివిడ్యువల్ గేమ్ బాగా ఆడుతది కాబట్టి, నాకు సీత నచ్చి సీత క్లాన్‌లోకి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్దాం అనుకున్నా. ఆ 2 పాయింట్స్ ఎందుకంటే, ఆ 2 పాయింట్స్‌తో వాళ్ళు అపోజిట్‌లో ఉన్నారు గదా! అవతల టీమ్ వాళ్ళు. సో, వాళ్ళకి తగలాలన్నట్టుగా ఆ 2 పాయింట్స్ ఈళ్ళకి చెప్దాం అనుకున్నాను. కానీ మర్చిపోయాను అన్నట్టుగా నబీల్ చెప్తాడు ఆదిత్య గారితో. నబీల్ కూడా పాయింట్లు బానే మాట్లాడుతున్నాడు. ఏదన్నా పాయింట్ ఉంటే అసలు మెయిన్‌ది ఏది హైలైట్ అవ్వాలి ఏంటి అనేది బాగా తెలుసు ఇక్కడ నబీల్. యష్మి వచ్చి ఇలా రూమ్‌లో కూర్చుంటది గదా! అందరికి హాయ్, చీఫ్ అనుకుంటా సెకండ్ ఇచ్చి కూర్చుంటది గదా! అప్పుడేమవుతదంటే మీ ముగ్గురు నాకు ఓకే ఈ టీమ్‌లో కానీ ఆ మణికంఠతోని టార్చర్ అంటది. ఈ యష్మి మణికంఠ మీద బానే గ్రడ్జ్ పెట్టుకుందని చెప్పాలి. ఎందుకంటే హ్యామర్ కొట్టే విషయంలో కూడా చెప్తదనమాట. మీరెవరిని కొట్టాలనుకుంటున్నారు? అంటే ఫేస్‌ని బ్రేక్ చేయాలి గదా! సో, ఆ టైంలో గూడా చెప్తదనమాట నబీలు వీళ్ళతో నాకైతే మనీ వద్దనుకుంటున్నాను. వెళ్లి వెంటనే నేను మనీ కొడదాం అనుకుంటున్నాను. అంటే వాళ్ళ క్లాన్ మెంబర్స్‌కి చెప్తది. వాళ్ళలోగా ఎవరికైనా వస్తే మణికంఠను ముందు బ్రేక్ చేయమన్నట్టుగా. అలా చెప్పి అలా చెప్పింది. సో, మణికంఠ మీద ఇంకా ఉంది ఆమెకి. మేబీ సోనియాతో కలిసిపోతదా? లేతే అంటే గ్రూప్‌లో గేమ్ ఆడుతున్నప్పుడు కలవకుండా తప్పదు. ఖచ్చితంగా కలిసిపోతది. కానీ
ఎప్పుడైతే సోనియా నిఖిల్‌ని గ్రౌండ్ చేయాలని చూస్తదో, అంటే ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలని చూస్తదో, ఆ టైంలో తన వాయిస్ ఔట్ ఖచ్చితంగా చేస్తదని నేను యష్మిని నమ్ముతున్నాను. అండ్ ఆల్సో మొదలుపెట్టేసింది ఆల్రెడీ యష్మి. పృథ్వీ ఇక్కడ కొంచెం ఫన్‌గా మాట్లాడుకోవడం. నార్మల్‌గానే సోనియాకి నచ్చదు. ఎందుకంటే ఒకసారి ఇలాగే "అరే! నీకు యష్మి మీద ఇష్టం ఉందంట కదరా!" అని చెప్పి డైరెక్ట్‌గా పృథ్వీని అడుగుతది సోనియా. అప్పుడు కూడా జెలస్ చూసాం మనం. ఆమె నార్మల్‌గా అడిగినట్టయితే నాకనిపించలేదు. ఏంటి విషయం అని స్ట్రెయిట్‌గా అందరూ అనుకుంటున్నారా? నేను నిన్ను స్ట్రెయిట్‌గా అడిగేశాను. ఏంటి విషయం అని అడుగుతది సోనియా. అసలైతే తన లిమిట్స్‌లో తను ఉండొచ్చు కదా! అవి అది ఓపెన్‌గా అది అడిగి తెలుసుకోవాల్సి ఓకే. అడిగిందనుకుందాం. కానీ క్లారిటీగా నాకనిపిస్తుంది వీళ్ళు గనక యష్మి గనక నిఖిల్‌కి, పృథ్వీకి దగ్గరైతే ఆమె జెలసీయే వేరు. ఏదన్నా ఒక సిట్యుయేషన్ సోనియాతో సంప్రదించకుండా యష్మి చెప్పింది వీళ్ళు చేసినా చాలు. ఇంక గ్రూప్ కొలాప్స్ అయిపోతది. ముందు ముందు ఇలాంటి సిట్యుయేషన్స్ ఎన్నో జరుగుతాయి. సో, ఖచ్చితంగా వీళ్ళు గేమ్ కోసం కలిసిపోయినా గానీ, ఏదో ఒక అభిప్రాయ భేదంతో క్లాషెస్ అయితే ఒస్తాయి. ఇంక నిన్న సోనియాను, నైనిక కొంచెం ఏంటంటే హగ్ ఇచ్చుకొని కాన్వర్జేషన్ జరిగింది గదా! ఆ కాన్వర్జేషన్‌లో ఇది ఎక్స్‌టెండ్ అనమాట. ఎందుకంటే నిన్న ఎవరు సీత, సీత తన ఫోటో తీసేసిందని నైనిక ఫీల్ అవుతది గదా! ఆ సిట్యుయేషన్‌లో ఈళ్ళిద్దరు కొంచెం క్లోజ్ అయ్యారు. కొంచెం ఎమోషనల్‌గా ఏమో డౌన్ ఉండటంతో నైనిక ఏమొచ్చి పట్టుకొని సోనియా కొంచెం స్ట్రెంత్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఏంట్రా ఏంటి పగలగొట్టిందనా? ఏముంది ఫ్రెండ్స్ ఏదైనా అర్థం చేసుకుంటారు అది ఇది అని చెప్తా ఉంటది. ఆ కాన్వర్జేషన్ కొంచెం ప్రొలాంగ్ అయ్యి సోనియా చెప్తా ఉంటది. ఏమని? ఇందాక పృథ్వీ నేను ఏంటి విష్ణుప్రియ నైనికకి చెప్తదంట. పృథ్వీ నేను నన్నే ఎందుకు సేవ్ చేశావు అని నిఖిల్‌ని అడిగాడంట కదా! నేను సేవ్ అయినందుకు నైనికకి ఎందుకు సేవ్ చేశావు అని నిఖిల్‌ని అడిగాడంట కదా! పృథ్వీ అడిగి కొంచెం ఏంటి సీరియస్ అయ్యాడంట కదా! అన్నట్టుగా నైనిక అంటది. అసలు పూర్తి అది విష్ణుప్రియ వచ్చి నైనికకి చెప్తదంట. సో, దాన్ని ఏమో సోనియాని అడుగుతది. సోనియాని అడిగితే సోనియా చెప్తది. అసలది పూర్తి అర్థమే మార్చేశారు. పృథ్వీ ఉద్దేశ్యమే అది కాదసల. పృథ్వీ ఏమడిగాడు? "నువ్వు నాకెందుకు ఇవ్వలేదు? నైనికకి ఇచ్చావు?" అని అడిగాడు. "నువ్వు నాకివ్వకపోవడానికి కల రీజన్ చెప్పు" అని పృథ్వీ చెప్పాడు. పృథ్వీ చాలా వ్యతిరేకంగా ఉన్నాడు. ఇప్పుడు నిఖిల్ మీద. ఎందుకంటే నిఖిల్ అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్తున్నాడు. పైపెచ్చు ఎవరికి ఎవరికెక్కడ ఏ మాటలు చెప్పాలో ఆ మాటలు చెప్పి సరిపెట్టేస్తున్నాడు. సో, అవన్నీ బ్యాక్ గ్రౌండ్‌లో జరుగుతున్నాయి గదా! సో, అవన్నీ తెలిసేపాటికి వాడు కొంచెం బాగా ఫీల్ అయ్యాడు పృథ్వీ. సో, ఇతనికి కావాలనే ఇవ్వలేదు. కానీ ఏదో నీ మంచి కోసమేరా ఏదో అలాగా ఇతనికి కప్పిపుచ్చే మాటలు ఇతను చెప్తున్నాడు. సో, అది పృథ్వీ నచ్చలేదు. మేమిద్దరం అదే మాట అనుకున్నాము. సో, నువ్వు అలా ఏం ఫీల్ అవ్వకు. మాటలు అలాగే ఫ్లిప్ అవుతూ ఉంటాయి. యాక్చువల్‌గా అతను అడిగింది అతని గురించి, నీ గురించి కాదని నైనికకి చెప్పేస్తది. అప్పుడు నైనిక ఓహో! అంటది. ఇంకా ప్రొలాంగ్ చేస్తూ ఏమంటది సోనియా నిన్నేమైందో తెలుసా? నేను ఇది గూడా ఇలాగే ప్రొజెక్ట్ అయింది. రెడ్ ఎగ్ సిట్యుయేషన్‌లో నేను ఏదో నార్మల్‌గా నిఖిల్ నీకు ఆల్రెడీ తెలుసు కదరా! నేను ఓడిపోతానని. అందుకే నువ్వు నాకిచ్చావు గదా! అందుకే నువ్వు నాతో తలపడాలని ఇచ్చావు గదా! నేనెటు ఓడిపోతానని చెప్పి అన్నట్టుగా నేను జోక్ చేసిన దాన్ని తీసుకెళ్ళి పక్కనోళ్ళకి అంటే యష్మి వీళ్ళందరికీ గ్రూప్‌లో కూర్చోబెట్టి తను ఇలా అనింది నేను హర్ట్ అయ్యాను అని చెప్పాడంట. అది ఎంతవరకు కరెక్ట్ నేను జోక్‌గా అన్నది జోక్‌గా అన్నప్పుడు వదిలేయాలి గదా! ఇప్పుడు 'యష్మి' ఏం చేసింది? అది తీసుకొచ్చి నామినేషన్ పాయింట్‌లో మాట్లాడుతుంది. అది ఎంతవరకు కరెక్టు? నేనే షాక్ అయిపోయినాను. ఇలా చెప్తున్నాడా బ్యాక్ అని చెప్పి అని సోనియా అంటుంటది. అండ్ ఆల్సో వీళ్ళ డిస్కషన్ జరుగుతా ఉంటది. ఇంతలోకి నైనిక ఏడుస్తది. ఎందుకు ఏడ్చింది అనే దానికి రీజన్ ఏమవుతదంటే, ఈ ప్రేరణ అంట నామినేషన్స్‌లో ఒక మాట చెప్తదంట. "నువ్వు ఏమి ఆట ఆడకుండా ఎనకాలుండి నీ పవర్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనకాల దాక్కొని గేమ్ ఆడుతున్నావు. అంతకు మించి నువ్వసలు మొన్న ఏమి నాకు కనిపించలేదు. అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పావు కదా! ఆ రీజన్‌కి నైనిక ఏడుస్తదంట. దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది అంటే నైనిక నామినేషన్స్‌కి భయపడుతుంది. తను వెళ్ళిపోతానేమో చీఫ్‌గా అయితే ఒక పర్సెంట్ ఉండొచ్చు అనే ఒక ఇదిలో ఉంది. అండ్ ఇంకో రీజన్ 2 రీజన్స్ ఇక్కడ. ఒక రీజన్ ఏమో చీఫ్‌గా అయితే గనక కొంచెం ఒక వీక్ సేవ్ అవుతాను. నేను డేంజర్ జోన్‌లో ఉన్నాను కాబట్టి అని అనుకుంటది. ఇంకో వెర్షన్ ఎలా చూడొచ్చంటే సీత నైనిక అండ్ ప్రేరణ ఇద్దరు ఉన్నప్పుడు నైనిక ఫేస్ కొట్టడం నైనికకి నచ్చలేదు. ఎందుకంటే నైనిక తన మీద అలా నామినేట్ చేసింది. ఆల్రెడీ ప్రేరణ అంటే గిట్టట్లేదు నైనికకి. సో, కొంచెం ఆ గ్యాప్ వచ్చింది. సో, సీత అంత బెస్ట్ ఫ్రెండ్ నైనిక కానీ అక్కడ రీజన్ అర్థం చేసుకోవాలి గదా! నైనిక ఆల్రెడీ చీఫ్ అయింది. ఆ రీజన్ అర్థం చేసుకోలేదు. మరి ఈ రెండో వెర్షన్ గూడా ఉంది. ప్రేరణ ఫోటో పగలగొట్టుంటే బాగుండేది అనుకుంటాను. తర్వాత ఎటు సీతకే ఇచ్చేది. ఏమో తర్వాత సంగతి తర్వాత.
మొత్తానికైతే నైనిక ఇక్కడ కొంచెం అనవసరంగా ఎమోషనల్ అయిందనే జెప్పాలి. ఎందుకంటే ఆమె ఆల్రెడీ చీఫ్ అయింది. అంతకు ముందు ముందు రౌండ్‌లోనే యష్మిని తీసేస్తూ సేమ్ రీజన్ చెప్తది సీత. అప్పుడే కరెక్ట్‌గా సీత నైనికకి తగులుండాల్సింది. ఓహ్! యష్మిని ఈ రీజన్ బట్టే తీసేసింది. ఏమని చీఫ్ ఆల్రెడీ అయ్యావు కాబట్టి నువ్వు అవ్వడానికి అవకాశం రానోళ్ళకి ఇద్దాము అని నిన్ను తీసేసానని సీత చెప్పినప్పుడు ఆ పాయింట్ ఏమో తగలాలిగా నైనికకి. ఆహా! అయితే నా నా గురించొచ్చినప్పుడు కూడా నా గురించి ఖచ్చితంగా తీస్తది. ఎందుకంటే యష్మిని తీసేసింది గదా! తినను ఉంచే ఛాన్సే లేదు. ఎందుకంటే ముందు కంటెస్టెంట్‌కి అలా రీజన్ చెప్పి నిన్నెలా ఉంచుతది? సో, నైనికాకి ఆల్రెడీ తెలుసు. కాకపోతే చీఫ్‌గా ఒక వీక్ ఏమంటారు సేవ్ అయ్యి ఉండేదాన్ని అని ఒకటి. అండ్ ప్రేరణ మీద కొంచెం ఉంది గదా! గ్యాప్. ఆ గ్యాప్‌తో ప్రేరణ నుంచి తనని కొట్టింది అనేది ఏదో అలాంటిది పెట్టుకొని అయింది గానీ అసలది అర్థం లేని ఇది. అండ్ ఆల్సో ఏదో కంటెంట్ ఇద్దామని చేసిందో మరి మొత్తానికి నైనికాకే తెలియాలి ఆ విషయం. ఇంకా సీత గ్రూప్ మొత్తానికి హితబోధ చేస్తా ఉంటది. "అరేయ్! నేను ఏ తప్పు చేసినా ధైర్యంగా వచ్చి నా దగ్గర చెప్పండ్రా. నా తప్పు అయితే నేను ఖచ్చితంగా మార్చుకుంటాను. నేను 100% బెస్ట్ అయితే ఇస్తాను మీకు. ఆహ్, మీరు కూడా చక్కగా ఆడతారు నాకు ఆ విషయం తెలుసు. మనం అందరం ఒక గ్రూప్‌గా ఉందాం. మన దగ్గర ఏమన్నా ఫ్లాస్ ఏమన్నా లోటుపాట్లుంటే మనమే సరి చేసుకుందాం. పక్కన గ్రూప్‌కి తెలియకుండా కవర్ చేసుకోవాలి మనం ఇక్కడ" అని వాళ్ళు ఎందుకంటే అది మన వీక్‌నెస్ అయిపోతది. అన్నీ మామూలుగా చెప్పదు. ప్రతి పాయింట్ మన టీమ్ స్ట్రాంగ్ అవ్వాలి అన్నట్టు పాయింట్ చెప్తది. నిన్న చూసాము ఆల్రెడీ ఒక టాస్క్‌లో వీళ్ళే విన్ అయ్యున్నారు సీత వాళ్ళు. సో, ఇంతకి పనులు గూడా ఎవరి పనులు ఆళ్ళు ఫిక్స్ చేసేసుకుంటారు. షేర్ చేసుకుంటారు. ఇటువైపొచ్చి ఇనిషియేటివ్ తీసుకొని సీత మమ్మల్ని మేము చేయనవసరం లేదు. అయినా యాక్చువల్‌గా నాకు ఖాళీగా ఉంటే నేను డిషెస్ ఏదో చేస్తానని ఏదో ఒప్పుకుంటది. ఇటువైపు వచ్చి నిఖిల్ వీళ్ళ టీమ్ వాళ్ళకి చెప్తాడు. "అరే! ఇంక మనం దిగాలి. మనం లగ్జరీ దీనిలో లేము కాబట్టి మనం క్లీనింగ్‌లో మనమే ఎంటర్ అవ్వాలి" అని చెప్పి వాళ్ళు గూడా షేర్ చేసుకుంటా ఉంటారు. ఇంతలోకి రేషన్ ఒకటి వస్తా ఉంటది. ఆయన రేషన్‌కో టాస్క్ పెడతారని తెలుస్తది. ఓహో! పోన్లే మనకు అదన్నా వస్తుంది అని వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఇటువైపు నిఖిల్ జోకేస్తాడు. "అరే! యష్మి నీ గురించే వచ్చిందిరా మన టీమ్‌లోకి" పృథ్వీ అంటే పృథ్వీ నవ్వుతా ఉంటాడు. అక్కడ కొంచెం యష్మి పృథ్వీ ఫన్ అయితే జనరేట్ అయింది. చెప్తానమాట మీరు మొన్నటి వరకు లగ్జరీ టీమ్‌లోనే ఉన్నారుగా మళ్ళీ ఇటొచ్చారు అన్నట్టుగా ఏదో అంటాడు మణికంఠ. మణికంఠ అంటే నేనెప్పుడూ లగ్జరీ లేని టీమ్‌లోనే పడ్డాను. ఇదేంటో నా కర్మ అన్నట్టు మాట్లాడుకుంటా ఉంటారు. ఇక్కడ నాకొకటి ఏమనిపించిందంటే ఇక్కడ మర్చిపోయా నైనికాతో ఒక మాట కూడా అంటది. ఆప్షన్ ఉంది అంటే గనక నేను నిఖిల్‌కి అపోజిట్‌లో వెళ్తాను. వెళ్తే గేమ్ ఇంకా చాలా రంజుగా ఉంటదన్నట్టు చెప్పింది నైనికాకి సోనియా. మరి అలాంటి ఆప్షన్ ఏమో క్రియేట్ చేసుకోకపోయిందా? ఇందాక ఆప్షన్ వచ్చినట్టే గదా! మరెందుకు ఎళ్ళలేకపోయింది? ఇప్పుడు ఏమో ప్రెజెంట్ నామినేషన్స్‌లో ఉంది. ఎంతో కొంత నిఖిల్‌కి సపోర్ట్ ఏమో కావాలి. ఓటింగ్‌లో అయినా గాని ఎక్కడైనా. ఈమె స స సడెన్‌గా ఈమె గనక ఈ ప్లేస్ నుంచి ఇంక షిఫ్ట్ అయిందంటే ఖచ్చితంగా ఆమెకు బయట ఓటింగ్ ఆదరణ తప్పుతదని ఆమెకు తెలుసొకటి. అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈమె ఆలోచించాల్సింది ఆమెకొక ఐడియా ఉందయితే నిఖిల్ నుంచి దూరం వెళ్లి ఆడదాము అదెలా ఉంటదో అని ఒక ఆప్షన్ ఉంది. సో, అది ముందు కూడా రావచ్చు. ఏదేమైనా వీళ్ళ గ్రూపు బాండింగు అంతా ఎప్పటి వరకు ఎప్పుడైతే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయో అప్పటి వరకు. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లో ఎవరైనా నిఖిల్‌కి అటాచ్ అయినా, లేదంటే మీకు బయట ఇలా ఉంది దూరంగా ఉండండి అని ఎవరైనా నిఖిల్‌కి చెప్పినా, లేదంటే నిఖిల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గేమ్ తట్టుకోలేక ఇంకా మనం పవర్ పెంచాలి అనుకున్నప్పుడు సోనియాని వదిలించుకోవడం ఇలాంటివి ఖచ్చితంగా ఏవో ఒక ఆప్షన్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతానికి ఇది మనం ఇంకా ముందు చూద్దాం. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ గ్రూప్‌లో యష్మి ఒక క్లాన్ నుంచి ఇంకో క్లాన్‌కి ఎలా ఎళ్ళింది ఆ ట్రాన్స్‌ఫర్మేషన్, ఆ తీసుకున్న డెసిషన్ నాకు బాగా నచ్చింది. సూపర్ అసల హైలైట్. ఎందుకంటే ఇంకో థాట్ ఎళ్ళడం అయితే ఈ గ్రూప్‌కెళ్ళింది. కానీ ఎప్పుడైతే ఇలాంటి నెక్ టు నెక్ వచ్చింది అనుకున్నప్పుడు నాకు ఏ గ్రూప్ అయినా పర్వాలేదు తలపడటమే ఆలస్యం అన్నట్టు ఎళ్ళింది గదా! అది నాకు బాగా నచ్చింది. అది గైస్ అది ఓటింగ్ రిజల్ట్స్ అయితే వస్తది. ఆ వీడియో గూడా చూడండి. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.